న్యూస్ ఛానల్స్ నిజం చెప్పడం మానేసినట్టున్నాయి కదా. మీ బ్రదర్ చనిపోయారు కదా, మీకు ఎట్లా అనిపిస్తుంది? మీ ఇంట్లో ఎవరైనా చచ్చిపోతే ఈ మహారాష్ట్ర నుంచి డీజే బ్యాండ్ తీసుకొచ్చి డీజే పెట్టించి పాటలు ఎగురుకుంటూ మామిడి చనిపోయిండు అనుకుంటూ ఎగురుతావా? ఇంట్లో వాళ్ళు ఎవరైనా చచ్చిపోతే బాధ ఉంటుంది కానీ సంతోషం ఎట్లుంటుంది సార్? మరి డీజే పాటలు పెట్టుకుని ఎవరైనా ఎగురుతారా అండి? మరి ఏం అడుగుతాను, ఎవరైనా సొంత వాళ్ళు చచ్చిపోతే ఎట్లుంటుంది? బాధగా ఉండేది. జేనికి ఎన్ని రోజులు పట్టింది, ఎంత కష్టపడి ఉంటారు? కష్టమైతే చాలానే పడ్డా, చాలా హార్డ్ వర్క్ కూడా చేసా. అదే చూసాం కదా, మీ పాత వీడియోలు చూస్తే తెలిసిపోతుంది మీరు ఎంత కష్టపడ్డారు అనేది. అవునండి, అవును. అది మీరు ఎప్పుడే కానీ మీ కష్టాన్ని కానీ మీ పాస్ట్ లైఫ్ని కానీ గుర్తు చేసుకుంటూ ఉంటారా? గుర్తు చేసుకుంటే ఎందుకు చేసుకోను కానీ అసలు చాలా అంటే చాలా ఘోరం మీ లైఫ్ జర్నీ. మీరు బుక్స్ చదువుతారా? ఎలాంటి బుక్స్ చదువుతారు? మీరు సక్సెస్ అవ్వకముందు అంటే మీ టైం టేబుల్ ఎట్లా మీరు మేనేజ్ చేసేటోళ్ళు డైలీ లైఫ్లో? ఏంది సార్ అన్నిటికీ నా ఆన్సర్ ఇస్తాను. నువ్వు అడిగిన దానికి నేను సమాధానం చెప్పేలోకి ఇంకో క్వశ్చన్ అడిగేస్తాను. నన్ను మాట్లాడిస్తావా లేదా? మనిషికి మాట్లాడే పవర్ కన్నా వినే పవర్ ఎక్కువ ఉండాలి, అప్పుడే చాలా మంచిది మనిషికి. ఇంకెన్ని ఛానల్స్కి చెప్పాలి? ఇప్పటికే 5-6 ఛానల్స్కి ఇంటర్వ్యూ ఇచ్చిన అన్న, మొత్తం చెప్పేసిన ఏం జరిగిందని. అరే మా ఇంట్లో ఒక సంఘటన జరిగి మేము అందరిలో పరిశ్రమలో బాధలో ఉంటే మీరేందన్నా ఇట్లా వచ్చి ఇట్లా దండం చేస్తారు? నీకు దండం పెడతా అన్న, పో అన్న. చెప్పి నాకు విసుకొస్తాను. ఇప్పటికే 7-8 ఛానల్స్కి చెప్పిన ఏం జరిగింది ఏందని, అదే వేసుకోండి అన్న. ఇక నా వల్ల కాదు. ఇక ఇప్పుడే బ్రేకింగ్ న్యూస్ చూస్తాను. ఆయన ఎంత హెల్తీగా ఉంటారు అంటే చాలా హెల్తీగా ఉంటారు, చాలా హెల్తీ ఫుడ్ తింటారు, చాలా హెల్తీ లైఫ్ మెయింటైన్ చేస్తారు. ఆయన కూడా ఆయన తుమ్మారు, ఆయన తుమ్మడం వల్ల హాస్పిటల్ తీసుకోవాలి. ఊరిని అబ్బా, తుమ్మినా కూడా దాన్ని న్యూస్ చేసి న్యూస్ ఛానల్ ఎత్తారా?